بسم الله إذا الرحمن قرئ القرآن الرحيم فاستمعوا له وأنصتوا لعلكم ترحمون. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఖురాన్ ప్రవచనం కార్యక్రమం మీకు నేను చదివి వినిపిస్తున్నాను. ఈరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఉదాహరణకు చూడండి, ఒక ఇంట్లో ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి. ఆ ఇల్లు సక్రమంగా నడుస్తుందా, అస్తవ్యస్తంగా ఉంటుందా? అస్తవ్యస్తంగా ఉంటుంది. అదే ఒక వ్యవస్థకు ఇద్దరు సర్వాధికారులు ఉన్నారనుకోండి. ఉదాహరణకు ప్రభుత్వానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, సమాన అధికారులు గల ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు అధ్యక్షులు. ఇది ఎక్కడైనా మనం చూస్తామా? లేదు కదా. ఎందుకంటే అంత అస్తవ్యస్తమైపోద్ది. అలాగే ఈ సృష్టి కూడా చూడండి, ఈ సృష్టిలో ఈ క్రమబద్ధత, ఈ లయబద్ధత, ఈ నియమబద్ధత ఎంత పగడ్బందీగా, ఎంత రిథమిక్గా ఈ ప్రపంచం నడుస్తుంది. ఒకవేళ నడిపే వాళ్ళు కనీసం ఇద్దరు ఉన్నట్లయితే ఎంత అస్తవ్యస్తమైపోతుంది. ఒకరు ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తే అంత గజిబిజి గందరగోళం అయిపోతుంది. ఒక వరలో రెండు కత్తులు ఇముడతాయా? లేదు కదా. దైవం కూడా ఒక చక్కటి మాటని తెలియచేస్తున్నాడు. మన మనోమస్తిష్కాలను తట్టిలేపే ఒక విషయం. 21వ అధ్యాయము 23వ వాక్యంలో, లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా లఫసదతం. ఒకవేళ భూమి ఆకాశాల మధ్య ఒక్క సృష్టికర్త కాకుండా, ఒక్క ఏకేశ్వరుడు కాకుండా మీరు భావిస్తున్నట్లుగా ఇతరులు కూడా ఉండి ఉన్నట్లయితే ఆ రెండింటి వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయేది, అస్తవ్యస్తమైపోయేది అని చెప్తున్నాడు. నిజమే కదండి సోదరులారా, సోదరిమణులారా, ఒకసారి ఆలోచన చేయండి. కనుక అధికార పీఠానికి ప్రభు అయినటువంటి ఆ ఏకేశ్వరుడు అల్లాహ్ మీరు కల్పించే ప్రతి విషయం నుండి కూడా అత్యంత పరిశుద్ధుడు. కాబట్టి మనం చాలా కల్పించవచ్చు. ప్రకృతిని దైవంగా భావించవచ్చు, లేకపోతే సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ వాన, ఎండ, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూసారా. ఈ ప్రకృతి ఏదైతే ఉందో, మనకు సేవ చేస్తున్నటువంటి ప్రకృతిని రకరకాలుగా మనము ఈయన ఈ దేవుడు, ఆ దేవుడు అని చెప్పేసి మనం రకరకాలుగా కల్పించవచ్చు. కానీ మనం కల్పించే ప్రతి దానికి కూడా, ప్రతి దాని నుండి కూడా ఆయన అతీతంగా ఉండేవాడు. ఏమి కూడా వర్తించినటువంటి పరమ పావనుడు, పరమ పరిశుద్ధుడు. కాబట్టి సోదరమణులారా, సోదరీమణులారా, ఆలోచన చేద్దాం. సృష్టికి ఒక్క కర్త మాత్రమే ఉండినప్పుడు మాత్రమే, ఒక్క కర్త ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టి సక్రమంగా నడుస్తుంది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.